వెల్కమ్ టు 121 న్యూస్. నిధులు నీళ్లు నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. నిధులు నియామకాలు పక్కన పెడితే నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాలు ఇంకా పంచాయతీ పోవడం లేదు. ఏపీ వరకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ నీటిని తీసుకుపోతుందనే ఆరోపణలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటుంది. కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రాసిన లేఖలు ఏపీ ఎక్కువ నీటిని వాడుకుంటుందని విషయం బయటపడింది. గతంలో ఎన్నడూ లేనంతగా 771.252 టీఎంసీల జలాలను కృష్ణా ప్రాజెక్టు నుంచి ఏపీ తరలించిందని లేఖలో ఉంది. ఒప్పందం ప్రకారం 66% నీళ్లను మాత్రమే వాడుకోవాల్సి ఉన్న 74.27% నీటిని ఏపీ తరలించకపోయింది. ఇప్పుడున్న నీళ్లను తెలంగాణ వేసిన ఏపీ వాటా లేదని ఇంజనీర్ ఇన్ చీఫ్ తమ లేఖలో గట్టిగా రాసుకొచ్చారు. నాగార్జున సాగర్ శ్రీశైలంలో తమకు 105.221 టీఎంసీల నీరు రావాల్సి ఉందని వివరించింది. కాబట్టి ఈ నెల అవసరాల కోసం సాగర్ నుంచి 13 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు కేటాయించాలని కోరింది. మళ్ళీ వరదలు వచ్చే వరకు ఇదే నీటిని పొదుపుగా వాడుకోవాల్సి ఉందని తెలిసింది. కేటాయింపుల కంటే ఏపీ 38 టీఎంసీలు ఎక్కువ నీటిని ఇప్పటికే వాడుకుందని, ఇకపై ఏపీకి ఒక చుక్క నీటిని కూడా విడుదల చేయొద్దని తెలిపింది. ఏపీకి నీటిని విడుదల చేస్తే తెలంగాణలో నీటి సంక్షోభం ఎదురవుతుందని ఇంజనీర్ ఇన్ చీఫ్ వివరించారు. అయితే ఇదిలా ఉండగా సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకెళ్తామని కృష్ణా బోర్డుకు రీసెంట్ గా లేఖ రాసింది. ఒకవైపు ఎక్కువ నీటిని తీసుకెళ్తుందని ఏపీపై తెలంగాణ ఆరోపణలు చేస్తుంది. మరోవైపు ఇంకా నీటి అవసరాలు ఉన్నాయని ఏపీ కోరుతుంది. దీంతో కృష్ణా బోర్డు పరిస్థితి గందరగోళంగా మారింది. రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. త్రిసభ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, మీటింగ్ కి అనువైన తేదీలు రెండు రాష్ట్రాలు ఫిక్స్ చేసుకోవాలని తెలిపింది. మరి రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా బోర్డు లేఖను ఎలా రెస్పాండ్ అవుతాయో, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటాయో చూడాలి.